దీనికి పరిణామం నీకు చూపిస్తాను. చాలా పరిహాసంగా ఉంది కదా. రేపటి నుంచి నీకు భోజనం ఉండదు. లోపలికి ఏమీ వెళ్ళపోయేసరికి అసలు మజా వస్తుంది. తలుపుల్ని మూసేయండి. భాస్కరుడే కదా, కానీ రామ కాదు కదా. మరి నెమలి పింఛాన్ని ఎలా తీసుకొస్తాడో ఏంటో. నువ్వేం మాట్లాడుతున్నావు? పండిత రామకృష్ణ భార్య, భాస్కర్ వాళ్ళమ్మ శారద మూషకమా? వెంకటేశ్వర, నెమ్మదిగా అనండి. మీ గురువులు గనక విన్నారంటే అనర్థం జరిగిపోతుంది. అరే, ఆ మూర్ఖులకేం వినబడుతుంది? వాళ్ళు శివ సాధన చేస్తున్నామన్న విషయంలో నిమగ్నమై ఉన్నారు. కానీ భాస్కర్ వాళ్ళమ్మని దుష్టుడైన కైకాలుడి సమక్షానికి తీసుకురావాల్సి ఉంటుంది. శివ 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 శివ. అతను పండిత రామకృష్ణ పుత్రుడు. ఏదో ఒక దారైతే వెతుకుతాడు. కానీ అన్నిటికంటే ముందు తను వాళ్ళ అమ్మని కలుసుకోవాలని అనుకుంటున్నాడు. తన అనుమానం ఏమిటంటే ఆ నెమలి పింఛాన్ని పాత బజార్లో అమ్మడానికి తప్పకుండా వస్తుంది అని. ఇక భాస్కర్ ఆమె వద్దకు కొనుగోలుదారుగా వెళ్లాలనుకుంటున్నాడు. ఓ, మంచి ఆలోచన. ఈ ఆలోచనను అమలు చేయడానికి తనకి కాస్త ధనం కావాల్సొస్తుందని అన్నాడు. ఆ ధనానికి ఏర్పాటు చెయ్యాలి మీరు. నేనా? నేనెలా చేస్తాను? నేను ఇంతకు ముందులా గురువు గారిని కాదు కదా. ధనం ఎక్కడి నుంచి తీసుకొస్తాను? అది మీ సమస్య. నాకు మాత్రం ఒక్కటే తెలుసు, ఒకవేళ భాస్కర్ కి ధనం లభించకపోతే తన తల్లిని కలవలేడు. నేను నా ఎత్తులు వేయడం మానేశాను, కానీ మర్చిపోలేదు. పైగా ఇప్పుడు మొదటిసారిగా నేనొక మంచి పని కోసం ఎత్తులు వేయాల్సిన అవకాశం వచ్చింది. వేస్తాను, తప్పక వేస్తాను. వెళ్ళి భాస్కర్తో చెప్పు, నేను ధనానికి ఏర్పాటు చేస్తానని. ధన్యవాదాలు తాతగారు. అరే,